ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? కర్రీ బాగుందా? ఇదేంటంటే కేజీ ఏమో మేడం చేపలు అంటారు కదా ఫ్రెండ్స్, అవి అనమాట. రెండు అనమాట, మీడియం సైజు. వాటిని చేపించేసి తీసుకొచ్చి ఇంట్లో క్లీన్ చేసేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చేసేసిన తర్వాత దీంట్లో ఏంటంటే పసుపును సాల్ట్ వేసి కడిగేసుకోవాలి. లేదనుకుంటే ఓన్లీ పసుపుతోనే అన్న కడుక్కోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కడిగేసేసి ఒక పక్కన పెట్టుకున్నాక 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాం, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్. అది పెట్టేసుకుని ముందు బాణీ పెట్టేసుకుని దాంట్లో ఏంటంటే ఇది ఓల్డ్ జనరేషన్ కర్రీ అనమాట ఇది. అయితే ముందు ముక్కలు పెట్టేసేసి దాంట్లో ఏంటంటే ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా వేస్తాం అనమాట ఫ్రెండ్స్. పచ్చిమిరకాయలు అన్నీ వేసేసిన తర్వాత దాంట్లో సాల్ట్, కారం, పసుపు అన్నీ వేసేసి కలిపేసాం అనమాట ఫ్రెండ్స్. కలిపేసి ఈ విధంగా పెట్టేసి చింతపండు పులుసు ఉంటుంది కదా, అది నానబెట్టేసుకుని ఒక చిన్న ఒక నారింజకాయ అంత సైజు తీసుకొని ముద్ద నానబెట్టేసి దాన్ని కడిగి పులుసు ఈ విధంగా పోసుకున్నాం అనమాట. దీంట్లో ఏంటంటే ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు ఉంటే జీలకర్ర ఉంటే జీలకర్ర వేసుకోవచ్చు. లేదంటే మా ఇంట్లో ఎక్కువ పౌడర్ ఉంటుంది కాబట్టి జీలకర్ర పౌడరు, జీలకర్ర రెండు ఉంటాయి కాబట్టి జీలకర్ర పౌడర్ వేసాను. ధనియాల పౌడర్ కూడా వేసి లాస్ట్లో ఏంటంటే సరిపడా వాటర్ పోసేసి ఎగిరిపోయేటప్పుడు అంటే పులుసు అయిపోవచ్చినప్పుడు దాంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ నేను గరం మసాలా వేసాను అన్నమాట ఫ్రెండ్స్, మామూలుగా పొడి మసాలా. ఇది కాకుండా దీంట్లో ఏంటంటే బెండకాయలు కూడా వేసాం అనమాట మధ్యలో, అంటే స్టార్టింగ్ ఇలా మధ్యలో మాత్రం వేసాను అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. చేపల కూర ఓల్డ్ జనరేషన్ది కర్రీ అనమాట.